అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. రైతు కుటుంబంలో పుట్టిన తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు బూడి. కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకే బీసీ వెలమకు చెందిన తనపై ఓసీ వెలమైన సీఎం రమేష్కు టికెట్ దక్కిందన్నారు. ఎవరిని కుట్రలు చేసినా తమ విజయాన్ని అడ్డుకోలేరంటున్నారు ముత్యాల నాయుడు. అనకాపల్లి ఎంపీగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడిని ఎంపిక చేశారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై మనతో మాట్లాడడానికి ముత్యాల నాయుడు గారు అన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇకపై ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సీఎం జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఒక అర్థం ఉంటుంది, అర్థంలో కూడా పరమార్థం ఉంటుంది. ఎందుకు అనంటే 2014లో మోడల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. 2019లో కూడా రెండవసారి కూడా అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇప్పించారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాము. పార్టీకి నేను ఏ విధంగా పనిచేస్తాను, ఏ విధంగా అంకితభావంతో ఉంటాను, నాయకత్వం పట్ల ఎటువంటి విశ్వాసాన్ని చూపిస్తాను అనేటువంటిది 2014లో శాసనసభ్యుడు గెలిచిన తర్వాత ఆ రోజు అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు అనేక ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ విశ్వాసంగా ఆ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగానే ఉన్నాను. ఇది గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఉమ్మడి 3 పార్టీల అభ్యర్థిగా సీఎం రమేష్ కడప నుంచి అనకాపల్లికి దిగుమతి చేసి డబ్బు ఉన్నటువంటి వ్యక్తిగా, ఆర్థికంగా బలోపేతమై ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పార్టీ అభ్యర్థులందరికీ కూడా పెట్టుబడి పెడతాడని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ఇది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు అనేక రకాలుగా నన్ను రాజకీయంగా తీసుకొని ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రమేష్ మీద ధీటైనటువంటి వ్యక్తిగా తను తప్పనిసరిగా ఓడించగలననేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు. ఈరోజు పెత్తందారీ వ్యవస్థకి, సామాన్య వ్యవస్థకి జరిగేటువంటి పోటీ, ఎక్కడి నుంచో దిగుమతి చేసుకొని ఇక్కడ క్యాండిడేట్లని పెట్టే సత్తా లేక అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెడతాడు, అధికారం ఒకవేళ వస్తే 1000 కోట్లు సంపాదించుకోవడానికి పాకులాడు పడతాడు అనేటువంటి నేపథ్యంలో ఆ ఉమ్మడి కుటుంబం వాళ్ళు సీఎం రమేష్ని పెడితే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి, ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగినటువంటి చిన్న కుటుంబం నుంచి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఒక కొప్పల వెలమ కులానికి చెందినటువంటి నాకు అవకాశం కల్పించడం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మంచి సుపరిపాలన ఈరోజు మా విజయానికి దోహదపడుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారు చెప్తున్నారు. అలాగే తాను సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తనకు అనకాపల్లి ఎంపీ సీట్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే కోట్లాది రూపాయలున్న సీఎం రమేష్కు కూటమి తరపు నుండి సీట్ కేటాయించారని, స్థానికంగా ఉన్న నేతను ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఎంపీ సీట్ను కేటాయించారు. తనకి సీట్ను కేటాయించడం పట్ల పార్టీలకు అతీతంగా అలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, మాడుగుల నియోజకవర్గం నుంచి.